Hi, welcome back to Nilma Kaushal YouTube channel. ముందుగా మీ అందరికీ కూడా కోటి సోమవారాలు శుభాకాంక్షలు అనమాట. కొంచెం డిఫరెంట్ ఉంది కదా, కోటి సోమవారాలు శుభాకాంక్షలు చెప్పడం, హ్యాపీ బర్త్డే లేదా అది ఇది అన్నట్టుగా. సో ఈ రోజు కోటి సోమవారాలు అంట. సో ఈ రోజు ఏం చేసినా కూడా మనం కోటి సార్లు చేసినట్టు ఉంటుంది. సో ఈ రోజు ఈ బ్లాగ్ ఏంటంటే, కార్తీక మాసంలో ఎక్కువ సార్లు హెడ్ బాత్ చేసేసి ఉపవాసం అని చెప్పి ప్రతి సోమవారం కార్తీక సోమవారాలు అని చెప్పి అలా ఎక్కువ పూజలు చేస్తున్నాను కాబట్టి ఎక్కువ సార్లు హెడ్ బాత్ చేసేసి నా హెయిర్ చాలా రఫ్ అయిపోయింది అనమాట. సో ఈ మధ్య కాలంలో నాకు అనిపించింది, ఎప్పుడు కెమికల్స్ తోటి షాంపూస్ చేసి ఎందుకు ఇలా అయిపోతుంది, ఎందుకు మార్చకూడదు, నేను చిన్నప్పుడు నేను ఎలాగా షాంపూ చేసుకునేదాన్ని, అది మళ్ళీ ఎందుకు చేయకూడదు ఒక చిన్న థాట్ వచ్చింది. సో ఆలస్యం చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఈ మందార పూలతోటి, మందార ఆకులతోటి, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రోజు నేను ఆయిల్ తయారు చేయబోతున్నాను. హెయిర్ కి చాలా మంచి పోషకాలు ఇచ్చే ఆయిల్ అనమాట. ఊడిపోయిన వాళ్ళ కోసం అండి. సో వాళ్ళ కోసం అని చెప్పి బ్లాగ్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఎలా అనేది తెలుసుకోవాలి. నీకు ఇవి కావాలా, ఆకులు కావాలా? కావాలి, ఇది కావాలి. మా అపార్ట్మెంట్ లో యాక్చువల్లీ అందరు అపార్ట్మెంట్ల సంగతి లేదు, కానీ మా అపార్ట్మెంట్ లో అయితే పూలు కొయినవరు, మొక్కలకి ఆకులు అసలు కొయినవరు. అలాంటిది నేను చాలా తొందర చాటుగా వచ్చి కోసేస్తున్నాను. ఆఫ్టర్నూన్ టైంకి అయితే ఎవరు ఉండరు కాబట్టి చక్కగా కోసేస్తున్నాను అనమాట. సో మనకి చక్కగా మందార ఆకులు, అలాగే మందార పూలు కావాల్సిన కట్ చేసేసుకున్నాం. ఎవరిని వస్తే మా ఆయన చూసుకుంటాం. మా పిల్లలు ఉన్నట్టయితే అసలు ఒక మాట చెప్పడానికి తీసుకొచ్చేసారు పాపం. పిల్లలు ఉన్నప్పుడే కోయవలసింది కదా. అంటే ఇది కూడా ఆలోచించాను, నేను కట్ చేసేటప్పుడు పాపం ఎవరికి తెలియకూడదని చెప్పి, మన లల్లి ఉంది కదా, మా మమ్మీ పూలు కట్ చేస్తుంది ఎవరు రాకండి, మా మమ్మీ ఆకులు కట్ చేస్తుంది ఎవరు రాకండి అని చెప్పి అరుపులు చేస్తుంది. పాపం మంచి చేయాలనుకుంటుంది, అది రివర్స్ అవుతుంది అనమాట. సర్లే అని చెప్పి పిల్లలు లేని టైంలో కామ్గా కానీ చేస్తున్నాను. యాక్చువల్లీ మన చిన్నప్పుడైతే ఈ మందార ఆకు, మందార పూలు అనేవి ప్రతి ఇంటికి ముందు పెట్టుకునేవారు కదా. చాలా ఈజీ ప్రొసీజర్ అనమాట. మేము తలస్నానం చేయాలి అంటే ముందు రోజు చక్కగా కుంకుడుకాయలు తెచ్చుకోవడం, ఆ కుంకుడుకాయలు కొట్టేసి నానబెట్టేసి హాట్ వాటర్ లో పక్కన పెట్టుకోవడం, అవి నానే లోపల ఈ మందార పువ్వు, మందార ఆకులతో ఇవన్నీ చేసుకోవడం చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ షాంపూలు వచ్చేసాయి రెడీమేడ్, కొంచెం కూడా శ్రమ లేకుండా ఆ ప్రోటీన్, ఈ ప్రోటీన్, ఆ విటమిన్ అని చెప్పి అన్ని రెడీమేడ్ వచ్చేస్తున్నాయి. ఆడిపోయినాయి కౌశల్, తెల్లారితే మళ్ళీ విచ్చుకుంటది, ఇలాంటివి చెప్పొద్దు. ప్రాపర్ ఫ్లవర్స్ కావాలి. ఫ్లవర్స్ అంటే నువ్వు పైకి ఎక్కాలి. అక్కడ ఉన్నాయి నాకు అందరూ పుట్టిదాన్ని చేసుకున్నాను, మరి ఏం చేయమంటావు? సెక్యూరిటీ వస్తే చెప్పా ప్లీజ్. ప్లేట్ నీ చేతిలో పెట్టి కాదు. ఇంకా అటు సైడ్ వెళ్దామా? వస్తాయేమో. ఎటు సైడ్? అది కావాలి, ఎర్రగా ఉంది చూసావా, అది కావాలి. తేగలవా? మళ్ళీ చెప్పు. అక్కడ ఎర్రగా ఉంది కదా పువ్వు, ఆ పువ్వు కావాలి. తేగలవా? నీ కోసం కోడి మీద కోతినని చేస్తాను. నీ కోసం కోడి మీద కోతినని చేస్తాను. కొండ మీద కోతి కాదు కౌశిక్, అది కొండ మీద. అదే కొండ మీద కోతొద్దు కానీ ఆ పైన ఎర్రది తీసుకురా. ఎర్రది కావాలా? కొండ మీద కోతన్నో, కోడి మీద కాకన్నో, ఒక పువ్వు కొయ్యట్లేదు. కొండ మీద కోతి ఒక్కటేనా? ఇవాళ కోటి సోమవారాలు అంట. మామిడికి పువ్వులకి వస్తే కోటి సార్లు పువ్వులకి వస్తున్నట్టే. అది కూడా కావాలా? అదిగో చూడు పైన, అదిగో ఇక్కడ ఒక వైట్ ఫ్లవర్ ఉంది, అక్కడ ఒక పింక్ ఫ్లవర్ ఉంది. ఆ వైట్ ఫ్లవర్స్ రెండు ఉన్నాయి చూడు అక్కడ. ఆ కామన్ లాగా అన్ని వచ్చేస్తాయి. నాకేం తెలీదు, ఈయనే చూడు. బట్టలు ఇవి కొత్త బట్టల. యుఎస్ అంతా షర్ట్ వేసుకుని తిరిగా. ఐరన్ చేసిన బట్టలు
ఈ ఫ్లవర్స్ కోయడానికి కారణం అయిపోయిందా? చూడు, ఇది ఫ్రెండ్. పిల్లలకి ఫ్యామిలీ మ్యాన్స్ అంటే ఇదే ప్రాబ్లం. పిల్లల కోసం ఏదైనా చేయాల్సి వస్తుంది. పద. కోటి సోమవారం ఈ రోజు మంచిగా మాట్లాడండి. కోటి జన్మలకి నేనే భారీగా రావాలని కోరుకోండి. ప్లీజ్. అది మాత్రం నేను అదే కోరుకుంటా. ఇలా వెళ్ళు. కోరుకున్నాను అది మాత్రం కోరుకో. కోటి జన్మలకైనా నేనే భార్య నీకు. ఈ జన్మకి తప్పగలిగిపోతా. వద్దా బుజ్జి? నేను నాకు తెలిసి ఈ జన్మకి నేను నీ చేసే మంచి పనులకి మోక్షం వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం నీకు అవసరం ఉంటుంది. బుజ్జి ఈ రోజు ఏం మాట్లాడినా ఇదే చూసి మాట్లాడుకో. మోక్షం కోరుకుంటే ఇంకే ఉంది, కోటి మోక్షాలు వస్తాయి నాకు. చూసావా, అనుకోకుండా మనము టెంపుల్ సైడ్ వెళ్తున్నాం. బుజ్జి 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 అక్కడ ఉసిరికాయలు ఉంటాయా షాప్ లో? ఏంటమ్మా ఇది అడవి కాదు ఇక్కడ. ఇది అడవి కాదు ఇక్కడ. కాదు, షాప్ లో ఉసిరికాయలు ఉంటాయా అంటున్నా. ఏ మరి దీనికి కావాలి, ఉసిరికాయలు. ఒక ఉసిరికాయ వేస్తే బాగుంటది. ఉసిరికాయ శంకు పూలు కాదమ్మా, ఏదో వైలెట్ పూలు. అది కానిచ్చి నీళ్ళల్లో ఇస్తే పోతాం పైకి డైరెక్ట్ గా. అవునవును. ఇది శంకు పువ్వేనేమో. కాదు, శంకు పువ్వు ఇంకా తిక్కుగా ఉంటది యాక్చువల్గా. మళ్ళీ చెప్తున్నారా, ఈరోజు ఆచి తూచి మాట్లాడు. ఏదైనా సరే నీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ జన్మకు వస్తే వచ్చావు కదా, కోటి జన్మలకి మాత్రం ప్లీజ్. కాదు, ఆ పైన కోటి జన్మలకు కూడా నేనే నీకు వద్దమ్మా ప్లీజ్. ఈ జన్మలకి చాలా భారంగా తట్టుకోవాల్సి వస్తుంది. నాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఎది పడితే అది మాట్లాడతాను. మాకు ఉన్నారు ఫ్యాన్స్. సో మనకు కావాల్సిన ఆకులు పూలు రెడీ. ఎవరికి తెలియకుండా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చేస్తున్నాను అనమాట. మందార పూలు, మందార ఆకులు. సో ఇవన్నీ ఎందుకు అంటే, నేను ఇందుకు ఏ నూనె తయారు చేస్తున్నాను అనేది మీకు చెప్పలేదు కదా. నేను యాక్చువల్లీ చిన్నప్పుడు మా అమ్మమ్మ వీళ్ళందరూ ఏంటంటే ఈ కొబ్బరి నూనెలు ఏదైతే ఉందో అవి కొనేవాళ్ళం కాదనమాట. వాళ్ళే స్వయంగా తయారు చేసుకునే వాళ్ళు. ఆడపిల్లలు, మేము ముగ్గురు ఆడపిల్లలు, మీ అక్క చెల్లి నేను. సో ఎక్కువ శాతం ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళము. అప్పట్లో అవి అసలు మీరు నమ్మరు, దిస్ ఈజ్ నాట్ మై హెయిర్. నా హెయిర్ చాలా బాగుండేది, అల్లడానికి వచ్చేది కాదనమాట. అంత లావుగా ఉండేది, అంత థిక్ గా ఉండేది. అలాంటి హెయిర్ వాటర్ కి, పొల్యూషన్ కి, నేను వాడే పిచ్చి షాంపూలకి, హెయిర్ ట్రీట్మెంట్స్ కి, అన్నిటికీ మించి మా ఆయన వల్ల నాకు వచ్చే టెన్షన్స్ కి హెయిర్ ఊడిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య చికెన్ గున్యా వచ్చింది నాకు. అందుకే ముందు మీ అందరికీ తెలిసిన నాకు ట్యూమర్. ఆ ట్యూమర్ అప్పుడు నాకు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడారనమాట, మెడిసిన్స్ ఎక్కువ వాడేదాన్ని. కాబట్టి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా నాకు ఎక్కువ హెయిర్ లాస్ అయిపోయింది. నవ్వేడేస్ నేను డిసైడ్ అయ్యాను ఏంటంటే, ఎందుకు ఏవేవో వాడుతున్నాను, హెయిర్ ఉండే కొద్ది చాలా తక్కువైపోతుంది. అంటే మన బాడీ పెరిగే కొద్ది హెయిర్ తక్కువ అవుతుంటే చూడడానికి బాగోదు కదా. సో ఇంక కాదు, పర్సనల్ కేర్ తీసుకోవాలనుకున్నాను. దానికోసము మళ్ళీ మా మదర్ కి మన మాటల్లో చెప్తుంది, ఎందుకు అవి ఇవి వాడుతున్నావు, న్యాచురల్ గా ఉండే ఆయిల్స్ ఇదివరకులా మనం ఎలా తయారు చేసుకున్నామో అలా తయారు చేసి చూడు, బాగుంటుంది అని చెప్పి, రీగ్రోత్ ఉంటుంది అని చెప్పింది అనమాట. సో అవును, ఎందుకు చేయకూడదు అని చెప్పి ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మందార ఆకులతో, మందార పూలతో, అలాగే ఇంట్లో ఉండే చిన్న చిన్న ఐటమ్స్ తో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, యూజువల్ గా మీ అందరికీ తెలుసు, చాలా మంది చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క మన రెసిపీస్ ఎలాగా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారో వాళ్ళ స్టైల్లో నేను ఇలా చేస్తాను అనమాట. సో నేను చేసే ఆయిల్ కి ఏమేమి తీసుకోవాలంటే, ముందుగా ఫ్రెష్ గా మన ఇంటి చెట్టుకి కాచిన ఈ మందార చెట్లు ఏదైతే ఉంటాయో ఆ పూలు పూచిన మందార పూలు, అలాగే చిన్న చిన్న మొగ్గలు, ఓకే, ఈ ఆకులు అవన్నీ తెచ్చుకోండి. మనకి ఎంత క్వాంటిటీ అనేది మనం తయారు చేసుకున్న ఆయిల్ ని బట్టి ఉంటుంది. దాంతో పాటు వేయడానికి మన ఇంట్లో వాడే కొబ్బరి నూనె, అలాగే మెంతులు, కరివేపాకు, ఉసిరికాయలు అండ్ కొంచెం ఉల్లిపాయ తొక్కలు. చాలా మంది మేము చిన్నప్పుడైతే ఉల్లిపాయ తొక్కలు తీసి గులాబీ చెట్లలో వేసేవాళ్ళం అనమాట, బాగా పెరుగుతాయి, బాగా పూలు వస్తాయి అని. అలాగే ఈ తొక్కలు లేకపోతే ఉల్లిపాయలు అవి కూడా మన ఇంట్లో ఉండేవి. యూజువల్ గా కొని తెచ్చుకోకుండా మన ఇంట్లో ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. సో ఉల్లిపాయలు ఎందుకు అని మీకు అనుకోవచ్చు. ఉల్లిపాయలు ఏంటంటే
మనం ఉల్లిపాయని పేస్ట్ చేసి డేకి 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనుక ఆ పేస్ట్ తలకి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని హెడ్ బాత్ చేసామంటే రీగ్రోత్ స్టార్ట్ అవుతుందంట. సో అది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉల్లిపాయలు అనేది. అండ్ మెంతులు మీ అందరికీ తెలుసు, మెంతులు చాలా మంది ఓన్లీ మెంతులు పేస్ట్ వరకే అప్లై చేసుకుంటుంటారు. మా సిస్టర్ అంటే మా అక్క అయితే ఎవ్రీ సండే మెంతులు పేస్ట్ పెట్టుకునేది, డాండ్రఫ్ రాకుండా, హెయిర్ లో ఉండే ఏమన్నా చిన్న చిన్న, చాలా మందికి వాపులని, హెయిర్ అక్కడక్కడ చిన్న చిన్న ఏమో డాండ్రఫ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా పోయి చాలా క్లీన్ గా సాఫ్ట్ గా అవుతుంది. దానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఆమ్లా ఉసిరి ఎందుకు అంటే కండిషనర్ అన్నమాట. మనం ఏదైతే రఫ్నెస్ ఏదైతే ఉంటుందో హెడ్ బాత్ చేసినప్పుడు, ముఖ్యంగా మనం చిన్నప్పుడు ఇదేంటి కుంకుడుకాయలతో చేసేవాళ్ళం ఎక్కువ అన్నమాట, బాగా తెలియక బాగా రుద్దేసే వాళ్ళము. సో హెయిర్ ఎక్కువ రఫ్ అయిపోయేది, దానికి ఇది మందులా పనిచేస్తుంది. మనం చేసే ఆయిల్ లో కానీ ఇంట్లో చేసిన కుంకుడుకాయల్లో కానీ ఇది కొంచెం యాడ్ చేసుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కరేపాకు దేనికి యూజ్ చేస్తారు అంటే, చాలా తొందరగా చాలా మందికి హెయిర్ అనేది వైట్ గా అయిపోతూ ఉంటుంది, కొంచెం కలర్ షేడ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కరివేపాకు చాలా బాగుంటుంది, మంచి షైనింగ్ వస్తుంది. థిక్ గా అంటే పల్చగా ఉన్న వాళ్ళకి థిక్ గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇవన్నిటికీ కూడా మంచి పోషకాలతో కలిగి ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ ఆయిల్ కి వాడుతున్నాం అనమాట. సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాడలు తీసేసి చక్కగా ఒక దానిలో వేసుకోండి. సో ఇలాగా ఇవన్నీ కూడా చక్కగా. ఏంటి ఆదివాసి హెయిర్ ఆయిల్ కి నువ్వు పోటీయా? ఏ వాసి హెయిర్ ఆయిల్ కాదు, మన ఇంట్లో ఉండే నార్మల్ వాడితో చక్కగా. ఈ మధ్య హెయిర్ బాగా ఇదవుతుంది, అలాగే లల్లికి కూడా కొంచెం ఇవన్నీ వాడాలనుకుంటున్నా. ఇందాక మీరేమన్నారు, మొగ్గల దగ్గర ఏదో ఒక డైలాగ్ కొట్టారు కదా, యాక్చువల్లీ మొగ్గ విచ్చుకుంటేనే పువ్వు అదంతా కాదు, కానీ పూలల్లో కన్నా కూడా మొగ్గల్లోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంట. అవును, అవి యంగ్గా ఉంటాయి కాబట్టి. ఎలాగా మళ్ళీ చెప్పండి. పువ్వు ఎక్కువ విచ్చుకున్న తర్వాత ఒక 4-5 రోజులకి రాలిపోతుంది. అదే మొగ్గ అనుకో, దాంట్లో వాట్ యు కాల్ ఎస్పెషల్లీ మందారపు మొగ్గలో నీకు పువ్వుల్లో కంటే అందులో జ్యూస్ ఎక్కువ ఉంటుంది అనమాట. పువ్వులో కంటే ఎక్కువ జ్యూస్ ఉంటుంది అంట. డిఫరెంట్ గా చెప్పారు. మరి పిండడానికి ఏదో తీస్తుంది అంత. మొగ్గ వాడిపోవడం లేకపోతే దానిలో తక్కువ ఉండడం దీనిలో ఎక్కువ ఉండడం ఏం కాదు, కానీ పువ్వు మొగ్గలు ఏంటంటే చాలా మందికి హెయిర్ అక్కడక్కడ ప్యాచెస్ గా ఉంటుంది కదా, హెయిర్ పేను కొరుకుడు అంటారు. అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు పువ్వుల కన్నా కూడా మొగ్గల్లో ఉండే అవి ఉంటాయి కదా, ఇదిగోండి ఈ మొగ్గ ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు ఇదిగో ఈ లోపల ఉంది చూసారా, వీటిని ఏమంటారో తెలీదు, ఇది ఎక్కువ ఇలా రాసేవారు అనమాట, ఇలా రబ్ చేసేవారు. ఇది మెడిసిన్ లా పనిచేస్తుంది వాళ్ళకి. అంటే అదొక్కటే అని కాదు, హెయిర్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఎక్కువ. నా చిన్నప్పుడైతే ఈ మొగ్గలు తీసుకొని రుద్దడం చూశాను. సో దాని వల్ల కూడా రిజల్ట్ ఉంటుంది అంటారు. సో ఆ క్రమేణా నేను ఈ మొగ్గలు తెచ్చాను అనమాట. యాక్చువల్లీ మనం చక్కగా ఈ ఆకులు ఏదైతే ఉంటాయో మందార ఆకులు, దాన్ని చక్కగా శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే అప్పుడప్పుడు దీని వెనక చిన్న చిన్న పురుగులని, ఫంగస్ అని ఏవేవో ఉంటుంటాయి కాబట్టి చక్కగా నీట్ గా కడుక్కొని తుడుచుకొని పక్కన. ప్రోటీన్ కదా అవి కూడా. బాబు నాకు తెలియదు బాబు, నన్ను నా బ్లాగ్ చేసుకొనివ్వండి. అండ్ మేక్ ష్యూర్ అన్ని మందార ఆకులే ఉండేటట్టు. పొరపాటు దీనిలో వేరే ఆకులు మిక్స్ అయ్యి అది హెయిర్ కి పట్టించి దానివల్ల హెయిర్ లాస్ అయితే నాది బాధ్యత కాదు. సో అన్ని మందార ఆకులే కట్ చేశాను. మా ఆయన అక్కడక్కడ కొన్ని కట్ చేశారు కాబట్టి అందులో ఏమైనా వచ్చినాయో నాకు తెలియదు, కానీ నేనైతే మందార ఆకులే కట్ చేశాను. సో ఇంకొక చిట్కా ఏంటంటే, ఈ మందార ఆకులు ఏవైతే ఉన్నాయో దీన్ని చక్కగా పేస్ట్ చేసుకొని, మన ఇంటి ముందు అలోవెరా చెట్లు ఉంటాయి కదా, అందులో నుంచి కూడా కొంచెం అలోవెరా తీసుకొని దాన్ని కూడా దీనిలో గ్రైండ్ చేసి కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని హెయిర్ కి పేస్ట్ అంతా అప్లై చేసుకున్నా కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. కెరటిన్ ఇవి అవి స్ట్రైటింగ్ చేయించుకుంటే మన హెయిర్ ఎంత బాగుంటుందో అంత సాఫ్ట్ అండ్ షైనీ లుక్ ఉంటుంది అనమాట. అది కూడా ట్రై చేయండి. సో మనమైతే ఇప్పుడు ఇవన్నీ కలిపి చక్కగా బాయిల్ చేసి మరగనిద్దాము. ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాం. అలాగే ఈ ఆయిల్ తో పాటు జెల్ కూడా తయారు చేసుకోవచ్చు అండి మనం. అది ఎలా అంటే, సేమ్ ఈ ఏదైతే ఆకులు ఉన్నాయో ఈ ఆకులతో పాటు మనము అలోవెరా జెల్ ఏదైతే ఉంటుందో అది కూడా దానిలో మిక్స్ చేసి
కొంచెం వాటర్ పోసి ఒక 4 hours 5 hours నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఇదంతా కూడా పైకి వచ్చేస్తుంది మనకి. ఆ జెల్ బాగా ఎట్లా అంటే కంప్లీట్ మన ప్రాపర్ అలోవెరా జెల్ ఎలా ఉంటుందో అలా జెల్ లాగా బయటకు వచ్చేస్తుంది. ఆ జెల్ ని మీరు హ్యాపీగా ఫ్రీజ్ చేసుకోవచ్చు. హెయిర్ కి ఒక 1 or 2 times వీక్లీ అప్లై చేసుకోవచ్చు. చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అది కూడా ట్రై చేయండి. చిన్న గేమ్ ఆడదామా కౌశల్? దీంతో నేను ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా ఈ ఉసిరికాయని అలానే తింటా. అవునా? నువ్వు తినగలవా? తిని ఫస్ట్ నువ్వు తిని కళ్ళు కూడా మూయకూడదు. అదే చెప్తున్నా, ఫస్ట్ నువ్వు తిని చూపించు. ఫస్ట్ నువ్వు తిని చూపించు. సో ఈ ఆమ్లా అన్నమాట. గేమ్ స్టార్ట్. కమాన్. అది కాదు, ఉసిరికాయ అన్నావు. కోసిన దాన్ని కాదు, మొత్తం కాయ తినాలి. అలా ఎలా తింటారు మరి? అదే ఏదో నువ్వు ఒక బయట తిని చూపించు. బయట ఎక్స్ప్రెషన్ ఇచ్చావు కదా. నేనేం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలా. ఇదిగో ఇలా యాటిట్యూడ్ ఇది కాదు, నువ్వు తినేటప్పుడు అని తింటారు కదా, అలా ఇవ్వకుండా తినాలి. పెట్టి తిని ఇంకో ముక్క తినేసా, ఇంకోసారి తిన్నా. మరి తిను. తిన్నా, నువ్వు తిని నాకు చూపించు. మరి ఎక్స్ప్రెషన్ లేకుండా తిను. నవ్వే అది ఎక్స్ప్రెషన్ కదా. ఒకడు బెట్టి కూడా ప్రాపర్ గా బెట్టవట్లేదు. నువ్వు తిను. నువ్వు పులుపు నోట్లో పులుపు వెళ్తే ఎలా ఉంటది అంటే నవ్వచ్చు. నవ్వచ్చు. పులుపు వగరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకూడదు. అనుకోండి. నువ్వు తిన్నది నేను తినాలా? ఫ్రెష్ ఓవర్ చెక్కు ఇదే తిను. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. తింటే కోటి జన్మల వరకు నీదే తినాలి. అది ఐ కాంట్ బేర్ ఇట్. ఐఎమ్ వెరీ హైజీనిక్ ఫీలింగ్ ఇది. అలా తింటే పులుపు రాదు. ముక్క తినాలి. కొంచెం కొరికిన తర్వాత అలా నీకు పులుపు రాదు. కొంచెం చిన్న ముక్క కట్ చేసి అది తిను. సరే అంతేనా? అసలు నువ్వు తినట్లేదు. ఓవర్ యాక్షన్ చేయకు. అది కన్ను ఆపేసావు నువ్వు. ఇంకో ముక్క తిను. అలా కాదు, మొత్తం ముక్క తిను. ఓడిపోయాను చెప్పు. కాదు, నేను చూపిస్తా. సబ్స్క్రైబర్స్ కి నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తా. టాస్క్ అంటే దేనికి తగ్గేది లేదు. నీకేదో చాలా నీట్ గా ఎలా అంటే క్లీన్ గా ఉన్న బౌల్ ఒకటి తీసుకొని, నా దగ్గర అయితే కుండలు, మట్టి కుండలు చాలానే ఉన్నాయి కాబట్టి అందులో చేస్తున్నాను. ఒక కప్ ఆఫ్, మనకి ఎంత ఆయిల్ కావాలో అంత, మన ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె చెప్పాను కదా అది. ఈ నూనె కొంచెం కావాలి. సో అన్నిటి గురించి చెప్పాను కానీ మందార ఆకులు, మందార పువ్వు ఎందుకనే చెప్పలేదు. అన్ని కలిపితే అంటే ఆనియన్, ఆమ్లా, ఈ మెంతులు, ఇంకా ఇలాంటివన్నీ కలిపితే ఎంత పవర్ఫుల్, ఎంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటిల్లో. ఇంత న్యాచురల్ అంటే ఏమంటారు, పోషక విలువలు అవైతే ఉన్నాయో అవన్నీ కలిపితేనే ఈ మందారం అన్నమాట. చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న, హెయిర్ లాస్ కానివ్వండి, హెయిర్ కింద స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది, ఏమంటారు చిట్లడం అని అంటారు కదా, బ్రేక్ అయిపోతూ ఉంటుంది, అది కానివ్వండి, లేకపోతే హెయిర్ త్వరగా తెల్లబడడం కానివ్వండి, హెయిర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక్కటే సొల్యూషన్, దట్ ఈస్ మందార ఆకు అండ్ మందార పువ్వు అనమాట. వాటిని పేస్ట్ చేసుకొని, ఇంకా మీ దగ్గర వేపాకులు కూడా ఉంటాయి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది గోరింటాకుని యాడ్ చేసుకుంటారు. మన సరౌండింగ్స్ లో ఉన్న ఆల్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఈ ఆయిల్ చక్కగా నేను చేసి చూపిస్తాను. అరిటాకు యాడ్ చేయొచ్చా? అరిటాకు, మామిడాకు, లేదు, కొబ్బరాకు, అవన్నీ మా ఇంటి చుట్టూలో ఉన్నాయి. నువ్వే అన్నా ఇంటి చుట్టూ ఏ ఆకులు ఉంటాయి? ఏమంటారు, గోరింటాకు, వేపాకు, అలాగే మందారాకు. ఇంకేం ఆకులు యూజ్ చేయకూడదు.
ఇంకేం ఆకులు యూజ్ చేయకండి. Hmm. ఈ ఆకులు ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, అలాగే కాకుండా ఇలా చిన్న చిన్నగా. ఓపిక ఉండాలి. మన పాత కాలంలో మన అమ్మలు అమ్మమ్మలు అందరూ వాడివే ఇవన్నీ. మనకి బద్ధకం వచ్చేసి రెడీమేడ్ గా వచ్చిన హెయిర్ ఆయిల్స్ ఉండేవి కాబట్టి వాడారు. ఇప్పుడు అన్ని వచ్చాయి కదా మినాక్సిడిల్స్ ఇవన్నీ. అన్ని వచ్చినా కూడా చూడు జుట్టు అసలు ఎక్కడ పెరుగుతుంది. జుట్టు పెరిగేది పెరగకపోనది హెరిడిటీ అమ్మా. మందార పువ్వుల కర్రీ ఇవి బాగా మరగనివ్వాలి. కర్రీ అదేం కాదు కావచ్చు. ఈ ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా ఆయిల్ లోకి వచ్చేస్తాయి. చూడు నీకు లాస్ట్ లో చూపిస్తాను ఎంత బాగుంటుందో. స్మెల్ చూడ ఎంత బాగుందో. ఫైనల్లీ మాకు పిల్లలు వచ్చేసారు. మా వాడు ఇది చేసి పులిహోర చేస్తున్నావా అంటున్నాడు. మనం హెయిర్ కి ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి ఎంత బాగుందో. చూడు స్మెల్ చూడు ఎంత బాగుందో. ఎంత స్మెల్ వస్తుందో. కరివేపాకు, ఆనియన్స్. ఇది నీ హెయిర్ కి అప్లై చేసి తర్వాత ఒక 1 hour ఇట్లా మసాజ్ చేసుకొని అప్పుడు హెడ్ వాష్ చేస్తే చాలా బాగుంటది తెలుసా. ఇప్పుడు లిట్టు కూడా హెయిర్ ఊడిపోతుంది కదా, అవన్నీ కంట్రోల్ అవడానికే ఇది. ఇప్పుడు వద్దు. వెరీ గుడ్. కర్రీ బాగుందా? ఏం మనుషుల అసలు. వంటలు బాగా చేస్తారని వాళ్ళకి బాగా నమ్మకం. దాంతో ఇది వంటగా అయినా కూడా తినడానికి రెడీ అయిపోయారు. నువ్వు ఆకులు పెట్టినా అల్లములు పెట్టినా తినేస్తాం. చాలా మంచి కోడి సోమవారాలు ఈ రోజు. అందుకే ఈ రోజు ఫుడ్ పెట్టి 1 రోజులు పెట్టానని చెప్పక. నువ్వు ఇచ్చిన రూపాయలు మాత్రం గుర్తుపెట్టుకుంటా. ఆ రూపాయిని, ఆ ఒక్క రూపాయిని 1 కోటి రూపాయలు చేసి చూపిస్తాను నేను. ఇంకా నేను అడక్క 1 కోటి రూపాయలు ఇచ్చినట్టే. బాగుంది. ఓకే, ఈ లోపల మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. సో మన అగారో సెలూన్ స్టైలింగ్ హెయిర్ డ్రైయర్ స్పెషాలిటీ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇది ఏంటంటే 2000 watts అండ్ 2 years వారంటీ ఉంది దీనికి. అన్నిటికీ మించి ఇందులో మనకి 3 అటాచ్మెంట్స్ ఉన్నాయి మనకి. అవి ఏంటి అనేది మీకు చూపిస్తాను. అన్నిటికీ మించి ఇది ఒక మంచి స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్ అంట, మోడల్ HD1120. సో ఇందులో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం మనం. చాలా స్టైలిష్ లుక్ లో ఉన్న మన అగారో హెయిర్ డ్రైయర్ చూద్దామా. ఇది వచ్చేటికి హీట్ లిమిట్ అన్నమాట. యూజువల్ గా మన డ్రైయర్స్ కి 1 or 2 ఉంటుంది, బట్ ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. అండ్ దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు హీట్ ని. అండ్ హియర్ ఇస్ అ ఫ్యాన్ స్పీడ్ ని మనము మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్ అండ్ మీడియం అండ్ హై. అండ్ కమింగ్ టు దిస్, ఇది వచ్చి కూలింగ్ అనమాట. మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు చాలా కూల్ ఇది వస్తుంది, ఎయిర్ వస్తుంది. సో దాంతో మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి ఏసీ మోటార్, అలాగే క్లీనర్ కూడా. సో నాకైతే చాలా అప్డేటెడ్ గా ఉందనిపించింది డ్రైయర్. అండ్ దెన్ దీంతో పాటు మనకి ఏమేమి వచ్చాయంటే, యూజువల్ గా మనము అన్నిటికీ మించి ఇది చూసారా, హ్యాండీగా మనకి వైర్ ఏదైతే ఉందో, మనకి ప్లగ్ పాయింట్ నుంచి మిర్రర్ లో చూసుకోవడానికి వైర్ కొన్ని డ్రైవర్స్ కి అయితే సరిపోదు. అలాంటి ఇక్కడ 2.5 మీటర్ వైర్ ఇచ్చారు. చాలా అప్డేటెడ్ అన్నమాట. అండ్ ఆల్సో మనకి దీంతో పాటు ఒక వారంటీ కార్డ్ అండ్ దిస్ మాన్యువల్ వచ్చింది. సో మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇట్లా చదువుకొని ఎలా ఆపరేట్ చేయాలని తెలుసుకోవచ్చు తెలియని వాళ్ళ కోసం. సో అలాగే దీంతో పాటు ఈ వైర్ తో పాటు చూసారా, ఇక్కడ హ్యాండీగా ఒక హుక్ లాంటిది ఇచ్చారు. మనకి వాష్రూమ్ లో చక్కగా హ్యాంగ్ చేసుకోవడానికి, ఇట్లా పెట్టుకోవడానికి ఇచ్చాడు అనమాట. కొంచెం స్టైలిష్ గా అనిపించింది. నేను ఇప్పటి వరకు లైఫ్ లో అన్ని బ్లాక్ కలరే వాడాను, ఫస్ట్ టైం ఒక మంచి వైన్ కలర్ అనమాట ఇది. సో దీంతో పాటు మనకు ఒక 3 అటాచ్మెంట్స్ వచ్చాయండి. అండ్ ఇది వచ్చేటికి డిఫ్యూజర్ అనమాట. ఇది వచ్చి కర్లీ హెయిర్ కి మనకి చిక్కు పడకుండా చాలా నీట్ గా కర్లీ హెయిర్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది వచ్చేటికి కాన్సన్ట్రేటర్.
స్టైలింగ్ కి మన హెయిర్ ని ఎంత బాగా డ్రైయర్ తో పాటు స్టైలింగ్ పార్ట్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి చాలా ఉపయోగపడేది కాన్సన్ట్రేటెడ్ నాజిల్ విత్ కోమ్ అన్నమాట. అంటే మనం హెయిర్ స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు అది హెయిర్ స్ట్రైట్నర్ స్ట్రైట్ హెయిర్ కాదు కదా అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడంటే ఈ ట్రీట్మెంట్స్ వల్ల హెయిర్ పాడవుతుందని చేయించుకోలేదు, కానీ బట్ యూజువల్ గా స్ట్రైట్ హెయిర్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎలా యూజ్ చేస్తారనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ దెన్ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, సో ఇది కూల్ షార్ట్ ఫర్ స్టైలింగ్ అంట, 2 స్పీడ్ సెట్టింగ్స్ అండ్ 3 హీట్ సెట్టింగ్, హనీ కోమ్ ఇన్లెట్. దిస్ ఈస్ నథింగ్ బట్ హనీ కోమ్ ఇన్లెట్. సో ఇవన్నిటితో పాటు బ్యూటిఫుల్ గా నీట్ గా మనకి అప్డేటెడ్ గా వచ్చింది. లలి యూజ్ చేసేద్దామా? సో ఇంత ఆనందంగా చూడండి మా అమ్మాయి ఫేస్ లో. సో ఇప్పుడు మా అమ్మాయికి ఆయిల్ తోటి మర్దనా చేసి అండ్ దెన్ చక్కగా హెడ్ బాత్ చేపించి ఈ డ్రై ని యూజ్ చేస్తాను. అఫ్ కోర్స్ నేను కూడా యూజ్ చేసుకుంటాను. సో మనం ఆయిల్ ఎంత వరకు రెడీ అయిందని చూద్దాం. అవేవి పెట్టకుండా కూడా చాలా మంచి హెయిర్, మంచి గాలి వస్తుంది. యాక్చువల్లీ దీనికి ఇది అటాచ్ చేయాలి కదా, అటాచ్ చేయకుండా కూడా చూడండి ఎంత బాగుందంటే. అంటే స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అసలు స్ట్రైట్ హెయిర్ సో యాక్చువల్లీ నాది వేవీ హెయిర్ అనమాట. అదంతా పోయి కొంచెం స్ట్రైట్ లుక్ వచ్చింది. స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్. అండ్ నాది కర్లీ హెయిర్ కాదు, బట్ యూజువల్ గా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చిక్కులు అవి లేకుండా దీంతో బాగా యూజ్ చేయొచ్చు అంట. సో కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ డిఫ్యూజర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కాన్సన్ట్రేటెడ్ నాజిల్ కోమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నార్మల్ గా నాలాంటి వాళ్ళకి దిస్ సీజన్. ఇలా ఇలా వచ్చేంత వరకు ఉంచుకోవాలి మనం. ఇదేదో ఒకసారి రాస్తే కాదు, ఇదే ఆయిల్ చేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. దీన్ని ఫిల్టర్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో దీన్ని మనం కొంచెంసేపు ఇలా ఉంచేసి కొంచెం చల్లారిన తర్వాత హ్యాపీగా ఆయిల్ ని ఫిల్టర్ చేసుకున్నాము. తర్వాత మనకి కావాల్సిన హెల్దీ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోతుంది. దాని హెయిర్ కి ఎలా మసాజ్ చేయాలో చూపిస్తాను మీకు. సో యూజువల్ గా మరి ఎంతమంది పడేస్తారో ఎంతమంది దాచుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే దాస్తాను. చూసారు కదా, ఇట్లాగా స్మాష్ చేసేసుకొని హెయిర్ కి చక్కగా ఈ హెయిర్ కి మాడుకోకుండా హెయిర్ కి అప్లై చేసుకొని తర్వాత తల స్నానం చేసేయచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ నూనె, ఈ ఆయిల్ ఏదైతే ఉందో చూడండి ఎంత మంచి స్మెల్. అంటే మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. స్మెల్ కానీ ఆ ప్యూరిటీ కానీ చాలా బాగుంది. ఆ మందార పూలు, ఆమ్ల, ఉసిరి అన్ని కూడా దానిలో ఉన్న రసాలన్నీ కూడా దీనిలోకి వచ్చేసేసి ఇంత మంచి ఆ మెడికల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ మందారంలో మెడిసిన్ సంబంధించినవన్నీ ఉంటాయంట. ఆకులు కానివ్వండి, మందార పూలు కానివ్వండి, అందులో ఉన్న పోషక విలువలు అన్ని కూడా ఈ ఆయిల్ లో ఇప్పుడు చక్కగా ఇంతసేపు మరిగించాం కదా, అందులో అన్ని ఇందులో దిగేసాయి అనమాట. ఆ ఆకులు కూడా వేస్ట్ చేయట్లేదు నేను, చూసారా ఎంత బాగుందో. సో దీన్ని ఇప్పుడు మనము
ఫిల్టర్ చేసేద్దాము. ఆయిల్ ని మనం హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇందులో కూడా చాలా ఆయిల్ ఇంకా ఉంది. అంత ఈజీగా అయితే నేను రెండింటిని వదలను. ఇది నేను స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇది ఇంకా ఇందులో ఉన్నవి ఇది రెండు కలిపితే నాకు ఒక ఈజీగా ఒక 1 వీక్ అయితే వాడుకోవచ్చు నేను చక్కగా. అండ్ దిస్ ఈస్ ఫైనల్లీ పోషక విలువలు అంటే పోషకాలతో కలిపిన మందార పువ్వు, మందార ఆకు, ఉసిరి, ఉల్లిపాయలు అండ్ కరివేపాకు ఇవన్నిటితో కలిపితే వచ్చిన మంచి సువాసన కలిగిన ఆయిల్ అన్నమాట. సో చూసారా ఎంత గ్రీన్ కలర్ లో ఎలా ఉందో ఆయిల్. చాలా చాలా మంచిదండి, ట్రై చేయండి. ఇందులో మనం నష్టపోయేది ఏమీ లేదు. జాగ్రత్తగా కేర్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని తయారు చేసుకోండి, చక్కగా రిజల్ట్స్ వస్తాయి. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఆయిల్ కాకుండా కొంచెం ఇంట్లో హోమ్ మేడ్ అయితే కనుక హోమ్ మేడ్ ఎప్పటికైనా నార్మల్ గా పైన కాకుండా కొంచెం కుదుర్లకి అందేటట్టుగా స్కాల్ప్ కి తగిలేటట్టుగా మాడుకి తగిలేటట్టుగా ఆయిల్ పెట్టి మసాజ్ చేయండి. 15-20 మినిట్స్ మసాజ్ కంపల్సరీ. ఎందుకంటే ఆ బ్లడ్ ఏదైతే సర్క్యులేషన్ ఉంటుందో అది చేయకుండా మనం పైన ఆయిల్ రాయడం వల్ల ఉపయోగం అయితే ఉండదు. సర్క్యులేషన్ బాగా జరిగేటట్టుగా మసాజ్ చేస్తూ పిల్లలకి మనకి రాసుకొని హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ మినిమం ఒక 1 అవర్ అన్న ఉంచుకుంటే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా షైనీగా ఉంటుంది. తర్వాత మీరు హ్యాపీగా హెడ్ బాత్ చేసుకోవచ్చు. కుదిరితే గుడిగాలతో చేసుకోండి, లేకపోతే మీ ఫేవరెట్ షాంపూస్ తో చేసుకోండి. ఫైనల్లీ ఆర్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఇస్ రెడీ. సో చూసారు కదా, అంత హెల్దీగా మనము ఇంట్లోనే మనం చక్కగా హెయిర్ ఆయిల్ రెడీ చేసుకోవచ్చు. సో చక్కగా హెయిర్ కి మర్దన ఏదైతే ఉందో నార్మల్ గా ఇలా రాసుకోవడం కాదు, మసాజ్ చేస్తూ రాస్తే ఆ కుదుల నుంచి చక్కగా లోపలంతా కూడా ఆ స్కాల్ప్ కంటుకునేటట్టుగా మనం మసాజ్ చేసుకోవాలి. సో హెల్దీ అండ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే అంత బాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చే తీరాలి, అంత మంచి బ్లాగ్ ఇది. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ కి మీరు కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.